ఇది కేవలం యాత్ర కాదు, ఇది యాదవ గుండెల్లో రగిలే గౌరవ గాథ. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశాన్ని దాటి గడ్డను చీల్చి సాగుతున్న రెజంగ్లా రజ కలశ యాత్ర కాశ్మీర్ మట్టి నుండి కన్యాకుమారి తీరాల వరకు, గుజరాత్ గర్వం నుండి ఆసాం అందం వరకు మన శౌర్యాన్ని మోసుకెళ్తున్నది రెజంగ్లా కలశ్. తెలంగాణ రాష్ట్రంలో చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారి నేతృత్వంలో ప్రతి గ్రామం, ప్రతి యాదవ కుటుంబం ఈ మహాయాత్రలో ఒక్కటిగా నిలబడాలి. ఒక్క కలశం లక్ష గుండెల గర్వం, ఒక్క గలం దేశమంతా మారుమోగే శక్తి. జై మాధవ్, జై యాదవ్. యాదవ్ రెజిమెంట్ లక్షమారా, యాదవ్ రెజిమెంట్ లక్షమారా. భారత మాత కోసం ప్రేమగా తమ ప్రాణాలర్పించిరే రేజాంగ్ల బలిదానాలకు గుర్తుగా గౌరవ వందనమనరారే. జిల్లాకు రావడం జరిగింది. మరి సిక్కు రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్ ఇవన్నీ ఉన్నాయి. యాదవ రెజిమెంట్ కూడా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హక్కుల కోసం మనమంతా ఒకటిగా నిలబడదాం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అఖిల భారత యాదవ సంఘం పెద్దలకు మరియు తెలంగాణ రాష్ట్ర యాదవ సోదరులకు, సోదరిమణులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై రెజిమెంట్, జై రెజిమెంట్, జై రెజిమెంట్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే యాదవ వీరుల పాదధూళిని తిలకము దిద్దక తగిలాము. రేజాంగ్ల యుద్ధగాథ ఇంటింటికి చేర్చక కదిలాము. వందనము, అభివందనము యాదవ వీరులకు వందనము. వందనము, శతవందనము యాదవ వీరులకు వందనము. వందనము, శతవందనము యాదవ జవాన్లకు వందనము. వందనము, శతవందనము జవాన్ వీరులకు వందనము. ఇది రేజాంగ్ల రజ కలశ యాత్ర, రేజాంగ్ల రజ కలశ యాత్ర. ఇది రేజాంగ్ల రజ కలశ యాత్ర, రేజాంగ్ల రజ కలశ యాత్ర. రేజంగ్లా రాజ్ కలశ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. చైనాతో పోరాడి యాదవ్ యుద్ధ వీరులు 120 మంది అమరులైనారు. వారి గుర్తుగా అలాగే పంజాబ్ రెజిమెంట్ ఉంది, సిక్కు రెజిమెంట్ ఉంది. కానీ యాదవ్ రెజిమెంట్ కూడా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మన సిరిసిల్ల జిల్లాకు వచ్చిన కల్నల్ శ్రీనివాస్ అన్న గారు మరియు మహేంద్ర అన్న గారు, నవీన్ యాదవ్ గారు, మల్లేశ్వర్ యాదవ్ గారు, యాదవ్ సోదరులందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఏటీ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిని, సిరిసిల్ల. జై యాదవ్, జై యాదవ్. మన రెజంగ్లా కలశ యాత్రకు తరలి వచ్చినటువంటి మన సిరిసిల్ల పెద్దలకు మరి మన సోదరిమణులకు నా కృతజ్ఞతలు. ఈ మట్టి మనం ఏదైతే మన రెజంగ్లా రాజ్ అని మన చైనా మాటల్లో ఉందో అక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని మనం అక్కడి నుంచి పవిత్రమైన పూజ చేసుకొని మనం ఇది యావత్తు దేశం నుంచి బిహార్ చాప్రా నుంచి స్టార్ట్ అయింది. ఇది ఆల్ ఇండియా, మన ఆల్ భారతదేశం తిరుగుతుంది. ఈ పవిత్రమైన మంచి స్పందన వస్తుంది. ఎక్కడ పోయినా కానీ భారీ ఎత్తున మన యాదవులు మద్దతు పలుకుతున్నారు. మనకు దీనికి మద్దతుగా మన యాదవ్ మొత్తం ఐక్యతోటి నవంబర్ 18న జంతర్ మంతర్ రామ్లీలలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ సభకు మన యాదవ సోదరులందరూ ఏకమై ఏకతాటి మన ఢిల్లీ కోటలు బద్దలు కొట్టడానికి మనం మొత్తం ఐక్యత కావాలి. యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత. జై యాదవ్, జై యాదవ్. సాధించుకుందాం, 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 సాధించుకుందాం. వందనము యాదవ జవాన్లకు వందనము.
వందనము శతవందనము జవాన్ వీరులకు వందనము ఇది వేజాంగ్ల రజ కలశ యాత్ర వేజాంగ్ల రజ కలశ యాత్ర ఇది వేజాంగ్ల రజ కలశ యాత్ర వేజాంగ్ల రజ కలశ యాత్ర ఎప్పుడెప్పుడు వీరాధి వీరుల గాథలు వినిపించబడేనో రేజాంగ్ల వీర గౌరవ గాథ అప్పుడన్నిటికీ ముందుండునోయ్ ఆహిర్ యాదవ వీరుల గాథ కనులు చెమరింపజేసేనోయ్ దేశం కోసం రగలని రక్తం రక్తం కాదది నీటి సమం గర్వించదగిన రేజాంగ్ల గాథకు ఏది సాటి రాదు నిజం చైనా దుండగుల ఎత్తి కొట్టి తుద ముట్టించి కథగా మార్చిరే హిమాలయమే శోకించెనే సూర్య నేత్రమే ఎరుపెక్కెనే బార్డర్లో యుద్ధంలో 120 మంది యాదవ యుద్ధ వీరులు అమరులైనారు. వారి స్మారకార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే యాదవులకు ప్రత్యేక రెజిమెంట్ స్థాపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదవ సోదరులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై యాదవ్, జై యాదవ్. సైనికులుగా మార్చి భారతదేశం కోసం అందించడం జరిగింది. సో వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తితోటి ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ ద్వారా అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని జిల్లాల్లో యాదవ సోదరులందరూ కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళ 3 ప్రధాన ఉద్దేశాలతోటి వెళ్ళడం జరుగుతుంది. ఒకటి హైర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలి, రెండోది దేశవ్యాప్తంగా కులగణన ఏర్పాటు చేయాలి, మూడోది చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే విషయంతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ బీహార్లో ఎప్పుడైతే యాత్ర కంప్లీట్ చేసుకుందో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక 2 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి హైర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలి, రెండోది చట్టసభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవాళ కనీసం జనాభా 55 నుంచి 60% ఉన్నప్పటికీ కూడా ఇవాళ 20 మంది ఎమ్మెల్యే లేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు దక్కాలని అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క యాత్రని కొనసాగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి యాదవ్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సోదరులకు మన వేములవాడ చాలా గర్వపడుతున్నాను. ఏ కలశయాత్ర ఎందుకు చేస్తున్నామంటే తెలుసున్న దీని చరిత్ర. 1962లో కుమౌర్ రెజిమెంట్ చార్లీ కంపెనీకి చెందిన 120 మంది మన యాదవ సోదరులు మన చైనా సైనికులతోటి వేల సంఖ్యలో మనని చంపి రిజంగ్లా అనే ప్రాంతాన్ని రక్షించారు. వాళ్ళదే అక్కడి నుంచి తెచ్చిన మట్టిని మనం ఇప్పుడు దేశం అంతటా చెప్పుతున్నాం. జై హింద్, జై భారత్. నా పేరు చక్కల శ్రీనివాస్ యాదవ్, స్టేట్ ఎక్సైజ్ కోర్ట్ కన్వీనర్ గారు. నేను నాకు ఈ బాధ్యతలు ఉపయోగిస్తున్నారు. ధన్యవాదాలు. జై జవాన్. భారతదేశ వ్యాప్తంగా మరి రెజ్లింగ్ హై రెజ్లింగ్ ఏదైతే డిమాండ్ ఉందో మరి యాదవులందరూ సంఘటితంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఒక చరిత్ర చూసుకుంటే యాదవ రాజుల చరిత్ర చూసుకున్నట్టే భారతదేశాన్ని పరిపాలించినటువంటి అశోక చక్రవర్తి మరి యాదవుడే, మరి కట్టబ్రహ్మణ యాదవుడే, శ్రీకృష్ణ దేవరాయలు యాదవుడే. మరి చెప్పుకుంటూ పోతే చాలా మంది మరి యాదవులు మరి రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఘన చరిత్ర ఉన్నది. మరి అలాంటి చరిత్రకు అనుగుణంగా మన త్యాగమూర్తులు మన యాదవ ముద్దు బిడ్డలు మరి ప్రాణాలను తెగించి కొట్లాడి మరి చైనాతో యుద్ధంలో మరి కొట్లాడి 1962వ సంవత్సరంలో మరి 114 మంది అమరులైన్లు మరి వాళ్ళను ఉద్దేశించి మరి ఈ యొక్క కలశయాత్ర చేయడం జరుగుతుంది. మరి దయచేసి కులబంధువులు అందరూ సంఘటితంగా ఉంటే మన కులానికి న్యాయం జరుగుతుంది. మన సంఘ శక్తి సంఘటితంగా ఉన్నప్పుడే మనకు ఒక శక్తి పెరుగుతుంది. కాబట్టి మనోళ్ళు యాదవులు మరి అమరులైన కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని సాధించే విధంగా హై రెజ్లింగ్ సాధించే విధంగా అందరూ ప్రయత్నం చేయాలని ఉద్దేశిస్తున్నాం. జై యాదవ్, జై యాదవ్.
చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవ కల్నల్ చక్ర శ్రీనివాస్ యాదవ్ గారు, మా ప్రియతమ యాదవ సంఘం పెద్దలు సత్యవేణి మహేంద్రనాథ్ యాదవ్ గారు, జిల్లా అధ్యక్షులు ఏటీ యాదవ్ గారు, మరియు అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన యాదవ కుల బాంధవులందరికీ పేరు పేరున శరణార్థి తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోని రానున్న రోజుల్లో కూడా ప్రతి విషయంలో కూడా యాదవులందరూ సంఘటితంగా ఉండి పోరాటం చేయాలని హైర్ రేంజింగ్ సాధించే వరకు అందరూ తమ ప్రాణాలర్పించిరే రేజాంగ్ల బలిదానాలకు గుర్తుగా గౌరవ వందనమనరారే. అహీర్ జడ్జిమెంట్ను జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్,
కథ ఇది మాసిపోనిది చెప్పగా మేము కదిలాము రేజాంగ్లా యుద్ధ గాథ ఇంటింటికి చేర్చగా కదిలాము నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలు నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే యాదవ వీరుల పాదధూళిని తిలకము దిద్దక కదిలాము రేజాంగ్లా యుద్ధ గాథ ఇంటింటికి చేర్చక కదిలాము రేజాంగ్లా యుద్ధ గాథ ఇంటింటికి చేర్చక కదిలాము వందనము అభివందనము యాదవ వీరులకు వందనము వందనము శతవందనము యాదవ వీరులకు వందనము వందనము శతవందనము ఆయన యొక్క సూత్రాలు ఆయన అందించినటువంటి బోధించినటువంటి భగవద్గీత ఆదర్శప్రాయంగా అనిపిస్తుంది. ఒక భారతదేశం కాదు, ఇస్కాన్ అనే సంస్థ మొత్తం ప్రపంచాన్ని చుట్టూ వాసుదేవుడు ఏం చెప్పిండు ఈ ప్రపంచానికి, మానవాళికి ఏం చెప్పిండు అనే విషయాన్ని తీసుకుపోయినాం. అట్లాంటి వాసుదేవుడు యాదవుల వంశంలో జన్మించడం అనేది మన సుకృతం, మన పూర్వజన్మ సుకృతం. ఆ వంశంలో మనం పుట్టడము మన సుకృతం. ఇవాళ ఒక తెలంగాణలోనే గొర్రెలు కాసే వృత్తి కొంత ఉంది, కానీ అది మన వృత్తే కాదు. యాదవులు పరిపాలకులు, వాసుదేవుడు ద్వారకను పరిపాలించిండు, దిగ్గు చేసిండు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో యాదవులు పరిపాలిస్తున్నారు. అట్లాగే రెజిమెంట్ మేము భారతదేశం కోసం సేవ చేస్తామని అడుగుతున్నాం. మాకేదో పెన్షన్ ఇవ్వండి, మాకు సాయం చేయండి, మాకు గృహాలు ఇవ్వండి అని అడుగుతలేం. మేము దేశం కోసం ప్రాణ త్యాగం చేయడం సిద్ధము. మేము 1962లో చైనా యుద్ధంలో ఉన్నప్పుడు యాదవుల రెజిమెంట్ ఉంది, అట్లాగే దాన్ని పునరుద్ధరించండి, మేము దేశం కోసం పోరాడతాం, మా దగ్గర శక్తి సామర్థ్యాలను చెప్పడం కోసం గాను ఈ ఉత్తమమైన కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచించి దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క చైతన్యాన్ని మొత్తం మనం భారతదేశం అంతా చూపిస్తున్నాం కనుక వెంటనే దీన్ని పార్లమెంట్లో ఆమోదింపజేయాలని చెప్పేసి అది నా గర్వకారణం. దాంట్లో ఒక యాదవగా పుట్టిన నాకు ఇంకా పెద్ద గర్వకారణం. నా జీవితము యాదవ పుట్టినందుకు నేను అది నా లోపల నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, ఒక యాదవ జన్మెత్తిన నాకు సంతోషం. మన లోపల ఈరోజు మనది చరిత్ర పుట్టిన నుంచి యాదవ కుటుంబం ఉంది. చరిత్రలో ఏ కులం ఉన్నా లేకున్నా బ్రాహ్మణులు యాదవులు అనేది ఎక్కువ ఉంది, క్షత్రియులని. అన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న యాదవ కుటుంబం మన లోపల ఐక్యమత్యం లేకపోవడం వల్లనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉందని నేను చెప్పుకుంటున్నాను. మన లోపల ఫస్ట్ అందరం గౌరవించుకోవాలి, ఒకరికొకరు గౌరవించుకుంటే, మర్యాద ఇచ్చుకుంటే, యాదవ సామాన్యం మొదలు పెడితే మన లోపల ఉన్న చైతన్యం అందరికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం ఎక్కడ ఎంతమంది వచ్చారో ఏం జరిగిందంతా తెలుసు మనందరి లోపల. ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు మన లోపల ఐక్యతతో పోతుంది, మన ఐక్యత లేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళకు అది బలమవుతుందని నేను మీకు విన్నవించుకుంటున్నాను. మొదటిగా చెప్పేదంటే మనము ఈ సబ్జెక్ట్ ఏంటంటే యుద్ధంలో మరణించిన యాదవ ముద్దు బిడ్డలు అమరవీరులకు నా ఇక్కడ ఉన్న అందరము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అమరులైన వారికి ఒకప్పుడు బ్రిటిషర్స్ నుంచి యాదవ రెజిమెంట్ ఉన్న హై రెజిమెంట్ అని 1962లో వారిలో 124 మందిలో 120 మంది యాదవ సైనికులు ఉన్నారు. చైనాతో యుద్ధంలో మన దగ్గర ఉన్న ఈ వెపన్స్ చాలా తక్కువ, 3000 ఎబో చైనా సైనికులు వచ్చి అటాక్ చేస్తే దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసారు ఆ ముద్దు బిడ్డలు, యాదవ ముద్దు బిడ్డలు. వీరోచితంగా పోరాడి
ఈరోజు మన భారతదేశంలో చైనా వాళ్ళు రాకుండా పోరాడి చనిపోయారు. అంత గొప్ప రెజిమెంట్ ఉన్న యాదవుల రెజిమెంట్ ఈరోజు పునఃప్రారంభం కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ కోరికతో ఉన్న ఇక్కడ ప్రతి ఒక్క యాదవ లోపల కసి పెరగాలి. ఎందుకు మనకి ఇంత అన్యాయం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా మనం ఎందుకు ఓడిపోతున్నాం? మన రెజిమెంట్ జాట్ రెజిమెంట్ ఉంది, డోగ్రీ రెజిమెంట్ ఉంది, సిక్ రెజిమెంట్ ఉంది. ఇలా యాదవ రెజిమెంట్ ఎందుకు లేదు? ఈ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఉన్న మన జాతి ఎంత పర్సెంట్? ఉత్తరప్రదేశ్, బీహార్లో 18%. అతి పెద్ద కులం భారతదేశంలో, అతి పురాతనమైన కులం జాతి మనది. అటువంటి జాతిలో పుట్టి ఈరోజు ఐక్యంగా లేకపోవడం వల్ల మన లోపల ఎంత రాజకీయంగా ఎదగకుండా అయిపోతుందో మనమే అర్థం చేసుకోవాలి. మన గుండె మీద ఏలేసుకొని మనం యాదవులకు ఎంత చేస్తున్నాం, మన సమాజానికి ఎంత చేస్తున్నాం, ఎంత టైం ఇస్తున్నాం అనేది ఒకసారి చూస్తే మనకే విచిత్రం అనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలను. ఈనాటి కలిషాన్ రెజెండ్ల యొక్క కలిషాన్ హర్ రెజిమెంట్ మిలిటరీ మ్యాన్ వచ్చిండ్రు. ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని ఈ సభ మీద మనమందరం ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ఇన్ఛార్జ్ అంటే నా తమ్ముడని నేను చెప్పుకోను, మహేందర్నాథ్ యాదవ్ చాలా రిస్క్ తీసుకొని చేసిండు. నెక్స్ట్ కుమ్రే సార్ అనగానే కుమ్రే సార్ కూడా చాలా హెల్ప్ చేసిండు. ఎందుకంటే ఈ పిల్లలు, ఈ స్టూడెంట్ పసిపిల్లలు చూడండి దేశభక్తిని ఒక ఎంత తెలుసుకుంటుండ్రు ఆర్మీ గురించి అనేది చాలా సంతోషపడుతున్నా. తర్వాత జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రవీందరు, ఇంకా అన్నయ్యలు పద్మ, చెల్లె మంజులవాణి పేరు పేరున అందరికీ ఇది విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ఇన్ఛార్జి అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా కార్యవర్గము మరియు ఈ వేదిక మీద ఆసీనులైన వారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి మీ అందరికీ పాదాభివందనాలు కూడా చేస్తున్నాను. ఎందుకంటే దేశభక్తి ఈ రోజులలో దేశం గురించి ఎవరు దేశం నాకేమిచ్చింది అంటారు, కానీ నేనేం చేస్తా దేశానికని ఒక్కరని అంటున్నారా? అనడం లేదు. పథకాలు అవి ఇవి 10 మందికి ప్రయోజనం. భారతదేశం కాదు ఇవాళ ప్రపంచం మన కరీంనగర్ జిల్లాను చూస్తుంది. ప్రపంచంలో ఒక బ్రాండ్ గుర్తింపు వచ్చింది. యాదవ్ సంఘం కరీంనగర్లో ఇంత విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి నేను ఎంతో ఉప్పొంగిపోతుంది. ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం, కానీ దేశభక్తి మన పిల్లలకు రాబోయే తరానికి రెజిమెంట్ ఏర్పడితే ఓదాలని అన్నాడు. ఏంటంటే డబ్బులు అడుగుతలేం మనకు ఒక శౌర్యం, సైన్యంలో పనిచేసేందుకు అవకాశాన్ని కల్పించమని రెజిమెంట్ను అడుగుతున్నాం. మనకు పర్మిషన్ ఇవ్వమని, అమలు చేయమని. మన యాదవులు సత్తా వీరులు, క్షత్రియులు, సైనికులే కాదు ఆఫీసర్లు, కమాండర్లు యుద్ధం చేస్తారు. ఆర్మీలో కానీ, నావీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ మన యుద్ధం. స్వాతంత్రం కోసం తమిళనాడులో వీరపాండ్య కట్టబొమ్మను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత ముతుకూరి గౌడప్ప, అతను కూడా యాదవే, కర్నూలు జిల్లాకు సంబంధించిన వాసి. అతను కూడా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. వీళ్ళు యాదవులు, వీళ్ళు మాకే వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని వర్గాలకు రెజిమెంట్ ఇచ్చారు, కానీ యాదవులకు మాత్రం రెజిమెంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రపంచ యుద్ధాల్లో కూడా మన త్యాగాలు ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా 1962 సంవత్సరంలో కూడా 114 మంది ఒకేసారి చైనా తోటి యుద్ధం చేసి అందులో 1345 మంది చైనా సైనికులు చంపేయడం జరిగింది. అందులో 114 మంది యాదవులు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత 1971లో పార్లమెంట్ పై దాడి కావచ్చు, అక్షరధాంపై దాడి కావచ్చు, 1999లో కార్గిల్ యుద్ధంలో బతికున్నప్పుడే పరమవీర చక్ర అంటే సైనికుల్లో అత్యంత పవిత్రమైనటువంటి పెద్దవాడి పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి యాదవులు ఇన్ని త్యాగాలున్నాయి. మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా 2 యాదవులు చనిపోవడం జరిగింది. మన కాశ్మీర్ టెర్రరిస్ట్ లో అంకిత్ యాదవ్ కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి యాదవులు అంటే ఇంతమంది చనిపోయి ప్రతి జీవి కూడా ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం అందరం కూడా గర్వపడదాం. ప్రపంచ దేశాలను చూసినట్టుంటే ఒక మతం, ఒక కులం, ఎన్నో వర్గాలు, ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ అతీతమైనటువంటి శక్తి భారతదేశానికి ఉంది అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు గుర్తిస్తూ ఉన్నాయి. ఈరోజు చూసినట్టుంటే ఈ భారతదేశంలో
యాదవులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకు అనంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి అంశ కాబట్టి, శ్రీకృష్ణుడు ఈ ప్రపంచానికే జ్ఞానబోధ చేసినాడు కాబట్టి యాదవ్లో పుట్టినందుకు మనందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి యాదవ్స్ అందరూ కూడా గర్వపడాలి. ఒక్కొక్క కులం మతం అన్ని ఉన్నప్పటికీ సహజీవనం చేసే విధానం ఏదైతే భారతదేశంలో ఉందో దాన్ని చూసి మనందరం కూడా గర్వపడాలి. ముఖ్యంగా ఈరోజు ఈ కలశయాత్ర ఏదైతే ఉందో ఎంతో మంది ప్రాణాల యొక్క ఇక్కడ వారికి వాళ్ళ ఆత్మను శాంతింపజేయాలనే సదుద్దేశంతో సాగిస్తున్నటువంటి ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాదవులకు ఒక ప్రత్యేక రెజిమెంట్ కావాలని, అప్పటి వరకు యాదవ సోదరులందరూ కూడా నిద్రించకుండా భారతదేశం నలుమూలల ఈ నినాదాన్ని వినిపించి యాదవ్ కులం లోపల ఒక ప్రత్యేక యూనిట్ తీసుకొస్తారని ఆశిస్తూ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు కాదు, ఒక్కొక్క శక్తులు ఒక్కొక్కరి వెనుక వేల మంది నీ కదిలించేటువంటి శక్తి ఉంది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ సోదరులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేక నినాదంతో మనం ముందుకు వెళ్ళి ఈ యాదవుల యొక్క ఉనికిని భారతదేశం నలుమూలలా చాటాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ భారతదేశంలో చాలా నలుమూలల జక్కుల శ్రీనివాస్ యాదవ్ గారు భారతదేశం నలుమూలలో ప్రయాణం చేస్తూ మన తెలంగాణకు వచ్చి నిజంగా కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో మన ప్రాంతంలో భగత్నగర్లో మన ఇక్కడ ఈ స్థలానికి స్థలకు రావడం నిజంగా మన అందరం కూడా అదృష్టంగా భావిస్తూ ఈ కలశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి యాదవ జాతి లోపల ఒక చైతన్య నింపుతానని చాలా సంతోషమైనటువంటి రోజుగా భావిస్తున్నా. ఈ యొక్క కార్యక్రమం సౌరాని కొమరయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఇవల్ల మహేందర్ గారు దీనికి ఒక సారథ్యం వహిస్తున్నటువంటి సందర్భంగా నా యాదవ సోదరులకు సోదరి మనులకి మిగతా ఇక్కడ అటెండ్ అయినా కాకుండా నా యాదవ జాతికి నేను అభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన యదువంశం అని చెప్పారు. ఒక మాన్యశ్రీ గౌరవమైనటువంటి భారత మాత పుత్రుడు ముద్దు బిడ్డ గౌరవ జక్కుల శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక్కసారి కాస్త మన అభిమానాన్ని చాటుకుందాం. భారతదేశం ఒక అఖండ భారతదేశంగా ఉండేది. దాని చరిత్ర అందరికీ తెలుసు. భారత మాత రక్షించడానికి బార్డర్లా మనం ఇంత క్షేమంగా ఇంత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకు కారణమైనటువంటి ఆ జవాన్లకు మనం సల్యూట్ 24 గంటలు సల్యూట్ చేసిన మన రుణం తీర్చుకోలేదు. అట్లాంటి ఒక జవాన్ మన జాతిలో ఉన్నందుకు గర్వపడాలి. ఆ సేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి మన ధైర్యం వందనాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై జై గీతా భగవద్ గీతా, జై జై గీతా జై జై గీతా. ఈరోజు శ్రీకృష్ణుడు భగవద్గీతను ఇవాళ ప్రపంచానికే గురువుగా ఉన్నటువంటి మనకు తెలుసు. గత వైభవాలు గత పురాణాలు కనుక చదువుకుంటే ఇప్పుడు కూడా మన భారతదేశం ప్రపంచంలో ఉన్నత స్థితి అందుకుంటుంది. దానికి మనం గర్వపడదాం. భారత్ మాతా కీ జై, జై గీతా, జై జై గీతా, జై జై శ్రీకృష్ణ. యాత్రకు వచ్చినటువంటి కరీంనగర్ పెద్దలకు మరియు మేర సోదరి మనులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. విజయమల యాత్ర గురించి నేను ఇంత అవుతుంది అనుకునే విషయాలు మన కరీంనగర్ ఊహించుకున్న దానికంటే చాలా ఘనంగా జరిగింది. నేను ఎప్పటికీ కరీంనగర్ కంటే మర్చిపోయిన నా లైఫ్లో. తర్వాత వేములవాడకి ఇంతవరకు నేను పుట్టి 52 సంవత్సరాలు అవుతుంది. ఈ మన వీరుల మట్టిని తీసుకొని వచ్చినాకు నాకు ఇంత మంచి
ప్రోగ్రాం చేసినటువంటి మన కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు సహకరించినటువంటి యాదవ పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమంలో వాస్తవానికి దీని గురించి నాకు ఇంత పొద్దున చెప్పిందో దీని కూడా పూర్తి అవగాహన కూడా నాకు ఏం లేదు. రాంగరంగన జిల్లా కొబ్బరేశ్వరంతో కానీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ కల్లం సార్తో కూడా చిన్న 2 విషయాలు తెలుసుకుని అహిర్ అని గ్రేట్ ఒక ప్రాంతానికి రావాల్సినటువంటి అదేదో గుర్తింపును ఒక యాదవ సామాజిక వర్గానికి రావాలని గొప్ప సంకల్పం తీసుకున్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ వీరులకు వందనము వందనము శతవందనము యాదవ వీరులకు వందనము వందనము శతవందనము యాదవ జవాన్లకు వందనము వందనము శతవందనము జవాన్ వీరులకు వందనము.